హలో అండి. ఈరోజు మోతీచూరు లడ్డు ఎలా చేయాలో చూద్దామండి. ఈరోజు లడ్డు ఎందుకు చేశాను అంటే, పిల్లలు స్కూల్లో బోనాలు సెలబ్రేషన్స్ అంటే ట్రెడిషనల్ స్వీట్ అలాగే హోమ్ మేడ్ తీసుకొని రమ్మన్నారంటండి. మా చిన్న పాప నువ్వే చెయ్యి అంటే నేను గులాబ్ జామ్ చేస్తాను అన్నానండి. వద్దు, నాకు ఆరెంజ్ కలర్ లడ్డూనే కావాలి అని చెప్పి అడిగిందండి. సో వాళ్ళ కోసం అయితే ఈరోజు నేను స్నాక్స్ బాక్స్లోకి మోతీచూరు లడ్డు చేశాను. ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్ శనగపిండిని ఇలా జల్లించుకోవాలండి. అందులోనే కొంచెం సాల్ట్ వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని బూందీకి మిక్స్ చేసుకుంటాం కదా, సేమ్ అదే కన్సిస్టెన్సీలో కలిపేసుకొని ఒక కవర్లో వేసుకొని పైన క్లోజ్ చేసుకొని కింద ఒక చిన్న హోల్ పెట్టుకొని బాగా కాగిన ఆయిల్లో ఇట్లా బూందీ లాగా వేసుకోవాలండి. మీకు ఇలా రాకపోతే అన్న బూందీ గరిటెలు ఉంటాయండి, అవైనా వాడుకోవచ్చు. సో ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం తీసి పక్కన పెట్టేసుకోవాలండి. బాగా రెడ్డిష్గా వచ్చేంత వరకు అవసరం లేదండి, కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. నెక్స్ట్ పాకం కోసం ఒక ప్యాన్ తీసుకొని 1 కప్ షుగర్ 1 కప్ వాటర్ వేసుకొని మీకు నచ్చితే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని ఒక తీగ పాకం వచ్చేంత వరకు మిక్స్ చేసుకుంటూ షుగర్ సిరప్ని రెడీ చేసుకోవాలండి. ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక తీగ పాకం రాగానే మనం రెడీ చేసుకున్న బూందీ ఉంది కదండి, అది వేసేసుకొని మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒక 2 to 3 మినిట్స్ అలా కుక్ చేసుకున్న తర్వాత దగ్గరకు వచ్చేస్తుంది. అప్పుడు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇట్లా లడ్డూ లాగా చుట్టేసుకుంటే బాగుంటుందండి. ఇలా ఏదైనా ఒక స్పూన్ హెల్ప్తో ఇట్లా నెయ్యి రాసుకున్న బౌల్లో వేసుకుంటే చక్కగా ఒకటే సైజులో వస్తుంది, చక్కగా రౌండ్గా వస్తాయండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మోతీచూర్ లడ్డు రెడీ అయిపోయినట్లేనండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ఇలాంటి ఎన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.